హలో ఎవ్రీవన్. ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే బ్లాక్ చాక్లెట్ కోటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే కంపల్సరీ ఈ లడ్డూని డైలీ ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు అన్ని నట్స్ తినరు కాబట్టి ఇలా చేసుకొని ఇచ్చారంటే చాలా హెల్తీ అనమాట. నేనైతే ఒక కప్పు క్యాషూ నట్స్, ఒక కప్పు ఆల్మండ్స్, అలాగే కొన్ని వాల్నట్స్, అలాగే పిస్తా పప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, అలాగే కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసానమాట. వీటిని అన్నిటినీ లో ఫ్లేమ్లోనే మీరు వేయించేసుకోండి. లాస్ట్లో ఒక హాఫ్ కప్పు ఫ్లెక్స్ సీడ్స్ వేసుకోండి. ఫ్లెక్స్ సీడ్స్ కూడా చాలా మంచిది. మీ పిల్లలు తినకపోతే వేయొద్దండి. ఇంకా ఆల్మోస్ట్ అలా అన్ని డ్రై ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని. సీరియస్గా చెప్తున్నానండి, ఇది హెయిర్ గ్రోత్కి, బేబీస్ వెయిట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఉమెన్స్ కూడా తినచ్చు. ఇంకా వీటిని అన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిన తర్వాత ఒక కప్పు, ఎగ్జాక్ట్గా చెప్పండి ఒక కప్పు ఖర్జూరం, దాంట్లో సీడ్ తీసేసి ఇలా వేసుకొని హనీ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే వేసుకోండి. నేనైతే జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను కొద్దిగా. చాలా అంటే చాలా బాగుంటుంది. సీరియస్గా చెప్తున్నా, చాలా యమ్మీగా ఉంటుంది. డైరెక్ట్గా కూడా లడ్డు చుట్టి ఇవ్వచ్చు. బట్ పిల్లలు తినరు కదా, అంత మంచిగా తినేసేలాగైతే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందుకనే నేనైతే ఏం చేస్తున్నాను, ఇప్పుడు సెసమిన్ సీడ్స్ ఉంటాయి కదా, నువ్వులు కొన్ని వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసి ఇంకా లడ్డు చుట్టుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఇంట్లో. ఇవన్నీ ఇంతే క్వాంటిటీ చేసుకోవాలని ఏం లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను పిల్లల షేప్స్ కోసం జస్ట్ ఈ మోల్డ్స్లో పెడుతున్నా. లైక్ లవ్ సింబల్, స్టార్, చాక్లెట్, కోన్, ఇలా ఉంటాయి కదా సింబల్స్. ఇప్పుడు అన్ని యాప్స్లోనూ అవైలబుల్ ఉన్నాయి. మీరు జస్ట్ ఆర్డర్ పెట్టుకున్నా సరిపోతుంది. లేదు, చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోండి. మీరు చాక్లెట్ పీసెస్ ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోండి. నేనైతే ఈ మోల్డ్స్ లాగా ఉంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారనేసి ఇలా చేస్తున్నాను అంతే. నాకు ఇష్టం అనమాట డిఫరెంట్గా పిల్లలకి పెట్టడం అనేది, అందుకే ఇలా చేస్తున్నాను. ఫైనల్గా అయితే లడ్డు అయితే చాలా బాగుందండి. నేనైతే డైరెక్ట్గా తీసుకోవడానికే ఇష్టపడతా. అది కూడా నేను చాక్లెట్ అంటే నార్మల్ చాక్లెట్ కాదండి, ఇది బ్లాక్ చాక్లెట్ అనమాట. మీరు బ్లాక్ చాక్లెట్ యూజెస్ ఏంటి అని అడిగితే, చాలా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ చాక్లెట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాగైతే అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, బాగున్నాయి షేప్స్ అయితే, ముద్దుగా ఉన్నాయి కదా. నాకైతే ఇంకా మిగిలినవన్నీ ఇలా రౌండ్ బాల్స్ చేసేసుకున్నాను. చిన్న చిన్న లడ్డూలు చుట్టుకొని దాన్ని నేను డైలీ కొన్ని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట, డైలీ తినడానికి. ఎక్స్పెషలీ చెప్తున్నాను కదా, పిల్లలకి ఎంత ముఖ్యమో ఉమెన్స్కి కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఇదిగోండి బ్లాక్ చాక్లెట్. దీంట్లో అంత ఎక్కువ షుగర్ అనేది ఉండదు. సో ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు, డోంట్ వరీ. ఇంకా ఇలా హాట్ వాటర్లో కాసేపు, ఇలా హాట్ వాటర్లో ఒక బౌల్లోకి వేసి కింద హాట్ వాటర్లో పెట్టారంటే అది మెల్ట్ అయిపోతుంది ఒక 2 minutesకే. ఆ తర్వాత ఇంకా అప్పుడే మనం చేసాం కదా మోల్డ్స్ అన్నీ డిఫరెంట్గా చాక్లెట్స్లో, ఇంకా జస్ట్ అలా డిప్ చేసి సపరేట్గా పక్కన పెట్టేసుకోండి. ఒక 5 minutes ఉన్నారంటే అది డ్రై అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పైన అలో కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి అనేది పెట్టండి. చాలా అసలు నో అనేది చెప్పరు, ఇంకా కావాలని అడుగుతారు. ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నా పిల్లలైతే అస్సలు తినరు డ్రై ఫ్రూట్స్ అంటేనే. సో ఇప్పుడు అదే పనిగా అడుగుతున్నారు అనమాట, ఆ లడ్డు చెయ్యి అమ్మ, లడ్డు చెయ్యి అనేసి. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చిందనమాట. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.